హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మిగిలిపోయిన చపాతీతో ఎలా ఇది అంటే నూడిల్స్ టైప్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అంటే నాకు ఆల్రెడీ నేను మార్నింగ్ చపాతీ చేసుకున్నాను. నాకు ఎంత పిండి మిగిలింది. ఈ పిండికేమో నాకు 2 చపాతీస్ అయ్యాయండి. చపాతీ కొత్తగా నేను ఇలా ట్రై చేశాను. చూడండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్‌లోకి. ముందుగా ఈ చపాతీలు ముందుగా చేసుకుంటున్నాను ఈ 2 దీన్ని చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. 2 చపాతీలు చేసుకోవాలండి. మీ దగ్గర పిండి ఎక్కువ ఉంటే వేసుకోండి. నాకు కొంచెం పిండే మిగిలింది కాబట్టి నేను కొంచెం ఒక రెండే నేను చేసుకుంటున్నాను. దానికి తగినట్టు మీరు క్వాంటిటీ కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి నేను చేసేటట్టు. ఎవరైనా చపాతీ ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినేయొచ్చు. నూడిల్స్ టేస్ట్ వస్తుంది. మనకి హెల్త్‌కి కూడా మంచిది కదండీ. చపాతీలు అది గోధుమ పిండే కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎగ్ మంచిది. అన్నీ మంచివే ఉంటాయి ఇందులో. నూడిల్స్ అయితే అంత హెల్త్‌కి మంచిది కాదు కదండీ. అవి పిండిలతో చేసేస్తారు మైదాతో అలా. ఇలా చపాతీలా చేసుకోవాలండి రెండును. దీనికి కావాల్సింది ఇంకేం లేదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు అంటే పోపు ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర అవి ఉండాలి. 2 ఎగ్స్ వేసుకోండి. నేను 2 చపాతీస్‌కి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా చపాతీలు ఎక్కువైతే దానికి ఇంకా ఎగ్స్ ఇంకా 4 చపాతీస్ అలా పెంచుకోండి. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి ఎగ్. ఎగ్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా చపాతీలు చేసుకుంటున్నాను నేను. ఇది చాలా సింపుల్ అండి. మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా మనం తినేయొచ్చు ఇది. ఒకసారి మిగిలిన ఇడ్లీతో ఒకసారి ఉప్మా కూడా చేసి పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. ఇప్పుడు ఇది మిగిలిన చపాతీతో ఇలా చేస్తున్నాను కొత్తగా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. దీంతో ఇది చపాతీల తర్వాత నెయ్యితో అయినా ఒత్తుకోండి. లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకొనైనా కాల్చుకోండి. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోండి. నాకు చపాతీలు చాలా సాఫ్ట్ ఉన్నాయండి. అందువల్ల నాకు కరెక్ట్‌గా పీసెస్ రాలేదు. కానీ షేప్ లేకపోయినా పర్వాలేదండి. టేస్ట్ బాగుంటే చాలు. మనం తినడానికి బాగుంటే చాలు కదా. అలా చపాతీలు 2 ఒత్తుకుంటున్నాను అలా చేసుకొని. అంతేనండి. తర్వాత కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. ముందే రెడీ చేసుకుంటే ఒకటి అలాగా. తర్వాత ఎగ్ పరోటాలా చేసుకోవాలి. మిగిలిన ఇడ్లీతో మిగిలిన చపాతీలతో ఇలా కొత్తగా ట్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదేని. గోధుమ పిండే కదా. అలా చపాతీలు నీట్గా ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకోండి. అప్పుడే బాగుంటుంది మీకు తినడానికి కూడా. లావుగా ఒత్తుకోకండి. పల్చగా ఒత్తుకుంటే మీకు తినడానికి బాగుంటుంది అంతే, ఇంకేం కాదు. అంతేనండి. 2 చపాతీలు చేసేసుకున్నాను నేను. చూడండి 2 చపాతీలు చేసుకున్నాను కదా. పల్చగానే చేసుకున్నాను. చూడండి చూపిస్తున్నాను. పల్చగానే చేసుకున్నాను. తర్వాత ఇంకా ఆనియన్స్ అంటే ఒకటే తీసుకున్నానండి. 2 చపాతీలే కదా. ఒక ఆనియన్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే. కారం కూడా వేసుకుంటున్నాను. అందుకు 3 సరిపోతాయి. తర్వాత ఈ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలండి నీట్గా తొక్కలన్నీ తీసేసుకొని మంచిగా సన్నంగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగుంటుంది. అంటే తొందరగా వేగిపోద్ది అంతే, ఇంకేం కాదు. ఇంకా దీన్ని ఇంకా ఎలాగైనా డిఫరెంట్గా చేయాలంటే మీరు కామెంట్లో చెప్పండి. నేను కూడా చేస్తాను అలా అయితే. ఇంక వేరే ప్రాసెస్లో మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్లో చెప్పట్టండి. కానీ వేస్ట్ పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి మనం. చపాతీలు వేస్ట్గా మనకు మిగిలిపోయినా సరే ఇలా చేసుకుంటే ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ ఐటెంగా మనకు వచ్చేస్తుంది. చూడండి ఆనియన్ కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. దీనికి నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి.
నాకు ఆ అల్లం వెల్లుల్లి లేవండి. అందుకని నేను వేసుకోలేదు. టమాటాలు ఉన్నా కూడా టమాటా కూడా వేసుకోండి బావుంటది. నేను ఓన్లీ నా దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే చేసుకుంటున్నాను. ఆనియన్సును, పచ్చిమిర్చే ఉంది. ఎగ్స్ ఉన్నాయి. వాటితోనే నేను చేసుకుంటున్నాను. తర్వాత కుకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి ఇక. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీలు కూడా నేతిలో కాల్చుకుంటాం కదా! ఓన్లీ ఎగ్ పొరటు చేసుకోవడానికి మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకుంటాం అంతే. ఈ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలేసుకోండి. కొంచెం జీలకర్ర ఏసుకోండి అంతే. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితే బావుంటది. మనకు ఆవాలనేది చేదుగా ఉండవు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండీ! ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇక యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పసుపు, కారం అవి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. కాకపోతే చపాతీలు అవి రెడీగా ఉంటే ఎంతసేపు మనకి ఎగ్ పొరడు ఎలాగో తొందరగా అయిపోద్ది. ఈ చపాతీలు చేసుకుంటే చాలా ఈజీ. ఈలోపు నేను అది వేగేలోపు నేను చపాతీ కూడా కాల్చేసుకుంటున్నానండి. పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. కొంచెం నెయ్యి పాన్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ చపాతీలు కూడా రెండు వైపులు మంచిగా కాల్చుకోండి. ఆ వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. చల్లగా అయిపోతే మనకి అంత తినేగా కట్ అవ్వవు. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా! అలాగని నాకు చల్లగా అయిపోయినా సరే మెత్తగా ఉందండి. బాగానే కట్ అయ్యాయి. ఇంకా మీకు వస్తే ఇంక సన్నంగా కట్ చేసుకోండి నూడిల్స్ లాగా బావుంటది. చూడండి తర్వాత ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యింది కదా! కొంచెం పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకున్నాను. పసుపు, కారం, జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నానండి. పసుపు కొంచెం వేసుకోండి సరిపోద్ది. జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం ఒక స్పూన్ సరిపోద్దండి. ఇంకా మీకు కావాలంటే కొంచెం వేసుకోండి అంతే స్పైస్ ఇంకా కావాలంటే. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి ఒక స్పూన్ కారమే వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదండి ఎగ్ పగలగొట్టుకుని వేసుకోవడం అందులో. ఆ 2 ఎగ్స్ వేసేసాను నేను. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా చపాతీ కూడా చూద్దామండి. చపాతీ కూడా ఇక రెడీ అయిపోతే ఇవి కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవడమని అంతే చాలా సింపుల్. మంచిగా కలుపుకోండి. ఇంకా అది అంటేస్తుందని ఆయిల్ వేసేయకండి. ఆయిల్ వేస్తే ఎక్కువైపోద్ది. ఎందుకంటే వేగుతున్నప్పుడే మనకు కొంచెం స్టార్టింగ్‌లో అలా కళాయికి అంటుతది గానీ తర్వాత వేగుతుంటే వదిలేస్తది. అలాగని ఆయిల్ వేసుకోకండి ఎక్కువైపోద్ది. అలా ఫ్రై అయినప్పుడే కొంచెం ఆయిల్ వదులుతూ ఉంటది. కంగారులో అంటేస్తుందని ఆయిల్ మాత్రం వేసేయొద్దు. అలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పసుపు, కారం వేసుకున్నాం కదా జీరా పౌడరు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చపాతీలో కూడా సాల్ట్ ఉంటదండి. చూసుకొని వేసుకోండి. కొంచెం ఈ ఎగ్గుకున్న ఆనియన్‌కి సరిపడినంత వేసుకోండి సాల్ట్ అనేది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం. ఈలోపు మన చపాతీలు కూడా పీసెస్‌లా కట్ చేసుకుందాము. చూడండి ఆ 2 చపాతీలని ఇప్పుడు పీసెస్‌లా కట్ చేసుకుందాము. చాకుతో అయినా కట్ చేసుకుందాం లేకపోతే చేయితో అయినా ఇలా తీసేయండి పర్వాలేదు ఏం కాదు. చూడండి అలా నేను కట్ చేసుకున్నాను. అంత సైజులో కట్ చేసుకున్నాను అలాగా. ఇంకా మీకు సన్నంగా వస్తే సన్నంగా తీసుకోండి బావుంటుంది. ఈ 2 చపాతీలకి నాకు అన్ని పీసెస్ వచ్చాయండి. తర్వాత ఈ ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక చపాతీ పీసెస్ మనం యాడ్ చేసుకోవడమే అంతే. చాలా సింపుల్. హెల్త్‌కి మంచిదే. టేస్ట్ బావుంటది. మనకి ఇది స్నాక్ కింద వాడుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కిందన చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎగ్ కూడా 2 ఎగ్స్ యాడ్ చేసాము. ప్రోటీన్ ఇది చపాతీలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి కదా మంచిగా. 2 హెల్తీయే మనకి. ఓకే కొంచెం తిన్నా సరే పొట్ట ఫిల్ అయిపోద్ది.
మంచిగా మిక్స్ చేసుకోండి. మరొక 5 మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండీ! చపాతీ కూడా కాల్చుకున్నదే కాబట్టి మరి ఎక్కువ టైం అవసరం లేదు. కొంచెం సేపు ఉంచుకొని ఒక 5 మినిట్స్ ఇంకా అయితే 10 మినిట్స్ అంతేనండి. అలా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అంటే ఆ ఎగ్ అంతా మనకు చపాతీకి కూడా మంచిగా మిక్స్ అవ్వాలండి. 2 మంచిగా మిక్స్ అయిపోవాలి. అప్పుడే బావుంటది టేస్ట్ అనేది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి. ఇంకేం ఆయిల్ ఏమి అవసరం లేదు. అలా ఫ్రై అయిపోద్ది. 2 మంచిగా ఫ్రై అయినవి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. మరి ఇంకేం యాడ్ చేయనవసరం లేదు. మీకేమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడే పర్వాలేదు. అంతేనండి. రెడీ అయిపోయినట్టే. మరొక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను చేసే ఈ ఎగ్ నూడిల్స్ మీకు అదే ఎగ్ చపాతీ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ సేమ్ నూడిల్స్ టేస్ట్ లాగా ఉంటదండి. చాలా బావుంటది. మీద టమాటో సాస్ ఏమున్నా వేసుకోండి. సర్వ్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.